ఆంటీ ఏంట ఆంటీ అక్క అక్క అందరికీ అక్క. తెలుగు భాషలో నాకు నచ్చినది ఒకే ఒక పదం ఆంటీ. ఇంకొకసారి ఆంటీ గింటి అన్న ముఖం పగిలిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు అను పసుపు వేసుకుందాం. సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. కాకరకాయలు ఇలా రౌండ్ గా సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. లాస్ట్ లో వేసుకోకండి, ముందు కొంచెం ఒక స్పూన్ అన్న ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి. ఈ ఎండు కొబ్బరికి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నైఫ్ కి ఆయిల్ ఉండటం వల్ల స్కిప్ అవుతా ఉంటుంది. సో చూసి కట్ చేసుకోండి, లేకపోతే కట్ అయిపోతుంది, ప్లేట్ వస్తుంది. చిన్నవాటికి కూడా టిప్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మెయిల్ సబ్స్క్రైబర్ రెసిపీని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాలి కదా, అందుకోసమే. కాకరకాయ ఫ్రైకి కారం ఎక్కువ పడుతుందండి, చేదు ఉంటుంది కదా, అందుకోసం ఒక 4 స్పూన్లు వేస్తున్నాను కేజీ కాకరకాయలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. కాకరకాయ చాలా టేస్టీగా ఉండాలంటే సిమ్ములో పెట్టుకొని బాగా మగ్గించుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందాక పట్టుకున్న కొబ్బరి మసాలా వేసుకుంటే అదిరిపోతుంది. ఎంత సువాసన వస్తుందంటే ఈ మసాలా మాత్రం వావ్. ఎండు కొబ్బరి పుట్నాల పొడి ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది, అది ఎదిగే పిల్లలకి ఇంకా మంచిది. అలా అని మగవాళ్ళు కూడా తినకూడదని కాదు, కానీ తినొచ్చు అందరు. భలే కమ్మటి వాసన వస్తుంది. నాన్ వెజ్ అని చాలా ఇష్టపడతాం, కానీ ఇలా వెజ్ చేసుకుంటే నాన్ వెజ్ మించిపోయి ఉంటుంది. ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కాకరకాయ ఇలా చేసుకొని తింటే టమాటో పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ కాంబినేషన్ ఉంటుందండి. ది బెస్ట్ 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 ఫ్రై. వావ్, కారం కారంగా అసలు చేదే లేదు, చాలా చాలా బాగుంది. ఇది సబ్స్క్రైబర్స్ కోసం చేశాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకా బాగుంది.